ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను భారత్ బంద్లో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయండి. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ప్రజలు, రైతులు పాల్గొని సమ్మెను భారత్ బంద్ విజయవంతం చేయాలని మరోమారు కోరారు. ఫిబ్రవరి 16న ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల కుదింపు వ్యతిరేకంగా జరగబోయేటువంటి నరేంద్ర మోడీ నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టడానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 తారీఖున సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మె కార్మిక వర్గం అసంఘటిత, సంఘటిత, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు భారత్ బంద్ కార్యక్రమం కూడా చేపట్టి మరి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు, కార్మికులకు అఖిలపక్షం అదేవిధంగా ఏఐటీసీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 16న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, రైతులకు, గ్రామీణ ప్రజలకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో సమ్మె నోటీసు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులను బజారు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన, ఈ సమ్మె ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మెను జయప్రదం చేసి ఇవాళ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలవాలని చెప్పి ఐఎఫ్టీగా కార్మిక సంఘాల జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కె సునీల్, ఏ ముత్యంరావు, మధ్యల శ్రీనివాస్, ఈ నరేష్, కె విశ్వనాథ్, జి సత్యనారాయణ రెడ్డి, ఎం రాయమల్లు, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.